ఖండించని ప్రయాస దయనండి మా తండ్రి, పూజితుడైన దేవ, ఈ వాక్య భాగాన్ని నీ చేతులకు అర్పిస్తున్నామయ్యా. ఈ వాక్య భాగం ద్వారా కొద్దిసేపునైనా మీరు మాతో కూడా ఉండి మాట్లాడుటకు మీరే దిగిరమని ప్రార్థిస్తున్నానయ్యా. మీరు మాత్రమే తండ్రి మహిమ, ఘనత, కీర్తి, ప్రభావాలు ఆరోపిస్తూ యేసయ్య విధానం నడుచున్నాం తండ్రి. ఆమేన్. ఇది సొలొమోను కీర్తన అని చెప్పబడినట్టే రాయబడి ఉంది. సొలొమోను ఇశ్రాయేలు ప్రజలకి 3వ రాజుగా ఇచ్చబడ్డాడంటే పట్టాభిషేకం చేయబడ్డాడు. అంటే యూదా రాజులు, ఇశ్రాయేలు రాజులు అనేది యూదా రాజులలో ఈ దావీదు, సౌలు, సొలొమోను వీళ్ళు ముగ్గురు కూడా 40 సంవత్సరాలు దావీదు, 40 సంవత్సరాలు సౌలు, 40 సంవత్సరాలు సొలొమోను పరిపాలన ఏం చేశారంటే చేశారు. మరి సొలొమోను కాలంలో గొప్ప మందిరం కట్టబడుతుంది అని దేవుడు ఏం చేశాడంటే దావీదుతో చెప్పాడు. ఎందుకంటే దావీదు గుడారం ఎక్కడ ఉంది అంటే డేరాలో ఉంది, మందసం డేరాలో ఉంది. మరి ఆ డేరాలో ఉన్నటువంటి మందసమును తీసుకుని వచ్చి నేను దానికి ఒక మందిరమును ఏం చేయాలంటే నేను కడతాను అని దావీదు ఒక సంకల్పాన్ని కలిగి ఉన్నాడు. ఒక రాజుగా పట్టాభిషేకం చేయబడిన తర్వాత దావీదు ఘనమైన స్థానంలోనికి దావీదు వెళ్ళిన తర్వాత ఏమని అనుకున్నాడు అంటే డేరాలో ఉన్నటువంటి మందసమును తీసుకుని వచ్చి ఒక మంచి మందిరమును ఏం చేయాలి, కట్టాలి అనుకున్నాడు. అనుకున్నటువంటి సమయంలో ప్రవక్త అయినటువంటి నాతానును పిలిపించి ఏమన్నాడంటే నేను దేవుని మందిరం కట్టబోతున్నాను కాబట్టి నేను కడతాను. మరి నేను ఎంతైతే ఆశ కలిగి ఉన్నాను, మందిరం మీద ఆపేక్ష కలిగి ఉన్నానో అది కట్టబోతున్నాను అని చెప్పినటువంటి సమయంలో సరే కట్టయ్యా అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ రాత్రి దేవుడు నాతానుతో మాట్లాడుతున్నాడు. నువ్వు వెళ్ళి దావీదుతో ఏమని చెప్పొచ్చావు అని అడిగినప్పుడు ఏమని చెప్పానయ్యా, ఆయన మందిరం కడతానన్నాడు, సరేనయ్యా కట్టమని చెప్పొచ్చానంటే నేను ఆయన కట్టమన్నానా? ఎవరిని? దావీదుని. దావీదుని మందిరం కట్టమని లేదు కదా. నేను మందిరము ఆయన ఎలా కడతాడని నువ్వు కట్టు అని చెప్పొచ్చావు. అయితే తెల్లారిన తర్వాత నువ్వు మరలా దావీదుతో చెప్పు,